చాలా లగ్జరీకి కానీ లేకపోతే చాలా ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకొని అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు ఇప్పుడున్న యూత్ కి? ప్లాన్ చేసుకొని అది జరగకపోతే డిప్రెషన్కి పోతారు, అవన్నీ చేస్తారు. ప్లాన్ కాదబ్బా, ఏదైనా చేయాలంటే ఆ పని చేయాలి, గోవిద్దపులు పోవాలి. ఇప్పుడు మన మైండ్ అనేది ఆ పని జరగకపోయినా పర్లేదులే అనే ఇదిలో మన మైండ్ ఉంటుంది అనుకోండి. నువ్వు ఏదైనా అనుకో, జరగకపోయినా నువ్వేం ఆలోచించుకో. నాది అలాంటిది. అది జరగకపోతే నా నిమిషం బాధపడతా అంతే, దాన్ని పట్టుకొని లాగను, ఇది చేసుకోను. అది వాళ్ళ ఇండివిజువల్ ఆలోచన బట్టి ఉంటది. ఇలా మరీ డీప్ గా వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలా స్టేజ్ లో ఎవడైనా ఉన్నాడని తెలిస్తే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ను వాళ్ళని బయట తీసుకురావాలి. చాలా మంది షేర్ కూడా చేసుకోరు. లైఫ్ గో ఆన్ వెళ్తా ఉంటది. ఒక టైం పడతా ఉంటారు, ఒకసారి లెగుస్తూ ఉంటారు కదా. పడే టైంలో మనకి పక్కన ఎవరు లేకపోయినా లెగిసే టైంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ అట్లీస్ట్ వాళ్ళైనా పెట్టుకో. ఎందుకంటే ఈరోజు సమాజంలో పడినప్పుడు ఎవరు ఉండరు, లెగిసినప్పుడు ఉంటారు. ఆ లెగిసినప్పుడు వాళ్ళని టైంకి పెట్టుకుంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఉపయోగపడతారు అనేది నా అభిప్రాయం. సక్సెస్ లో ఉన్నప్పుడు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేసావు, అలానే నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు తేజ? అదే నా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే అది నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్న దానికి నేను సక్సెస్ అనుకున్నాను, నేను ఇది ఫెయిల్యూర్ అనుకున్నాను అనుకో, నాకు ఇది ఫెయిల్యూర్, నాకు ఇది సక్సెస్ అంటే నాకు సక్సెస్. ఇప్పుడు ఈ సక్సెస్ చూసి ఎవడో ఉన్నాడు, ఈ ఫెయిల్యూర్ చూసి ఎవడో లేడు అని నేను అనుకోను. నీకు నాకు అర్థమవుతుందా? కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలే. కానీ ఈ అవ్వారం అంతా నాతో బేసిక్గా నాకు ఏదైతే ఈ రోజు దాకా వచ్చింది నేను ప్రతి దాన్ని సక్సెస్ గానే తీసుకున్నా. ఏ రోజు నేను ఫెయిల్ అనుకోను. ఫెయిల్ అని ఎప్పుడు అనుకుంటానంటే అంటే మన గురించి కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ కోసం అడుగుతున్నా నేను. ఏదైనా పని అండి, వాడితో మనకు పని ఉందా, ఆవిడతో మనకు పని ఉందా, మనకు పని లేదా, దాని మీదే సక్సెస్ అనేది ఇక్కడ నేను క్రైటీరియాగా నేను తీసుకోను. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వే ఎగ్జాంపుల్ ఉన్నావు, నీతో నాకు ఏమైనా వర్క్ ఉంది, నీకు సక్సెస్ ఉన్నా నువ్వు ఫెయిల్యూర్ ఉన్నా నాకు నీతో పని ఉంది, నేను ఫోన్ చేస్తా. అది నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడైనా చేయొచ్చు, నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడైనా చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. ఇప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేసేది వాళ్ళ పని ద్వారానే. నేను ఎవరికైనా ఫోన్ చేసినా అవసరం బట్టి అనేది నేను చెప్తా. అవసరాన్ని బట్టి మనుషులు ఉంటారు. ఆబ్వియస్లీ నేనైనా అంతే ఉంటా. ఎవరైనా మనుషులకి వాల్యూ ఉంటుందా, మనీకి వాల్యూ ఉంటుందా? ఎవరి ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళది, ఎవరిచ్చే ప్రయారిటీ వాళ్ళకు ఉంటది. నేను అనుకునేది ఏంటంటే మనుషులకి ఇంపార్టెన్స్ అని నేను చెప్పిన ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే మనీయే ఇంపార్టెంట్ అయితే అక్కడ. ఎవరవునన్నా కాదన్నా అరే నాకు వాళ్ళే ఇంపార్టెంట్ రా అని అంటాము. నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అబ్బాయి కావాలి, వాళ్ళు లేకపోతే నాది అవ్వదురా అంటాము. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తినాలంటే రూపాయి కావాలి, నువ్వు పడుకోవాలంటే ఇల్లు కావాలి, పోవాలంటే బండి కావాలి, లేదా ఎక్కడైనా ఎండ్ ఆఫ్ ద డే మనీ ఇంపార్టెన్స్ అయింది. కానీ మనుషుల్ని మించేంత మనీ ఇంపార్టెన్స్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంటది. వాళ్ళని మించి అరే వీళ్ళకన్నా నాకు అదే అది ఉంటేనే నాకు అవుతుందిరా అంటే ఇక్కడ వీళ్ళని కోల్పోతాం. మేబీ మనీతో మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది, కానీ మనశ్శాంతి మాత్రం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వస్తుంది అనేది నా ఫీలింగ్. మనీతో లగ్జరీ ఉంటుంది. రెండు కావాలి మనకి. రెండు కావాలంటే రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకోవడం తెలియకే మనీ వెనకాల పడుతున్నారంట. అంతేగా ఎండ్ ఆఫ్ ద డే అండి, ఎవరైనా కానీ ఈ రోజు మనిషికి వచ్చిన ఆలోచన ప్రకారం, మనిషిని మాట్లాడుతున్న దాని ప్రకారం, వాళ్ళు చూస్తున్న ఓల్డ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి మనీ కన్నా మనుషులే ఇంపార్టెంట్ అనే రోజులు వచ్చేసినాయి. ఒకప్పుడు ఏదో మనీ అది ఇది అనుకున్నారులే, కానీ ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. అందరూ బ్యాలెన్స్ చేస్తున్నారు. అరే మనం వీళ్ళతో ఉండాలంటే మనకి ఇంత డబ్బులు కావాలి, ఓకే ఈ డబ్బులు ఎలాగలో సంపాదించుకుందాం, వీళ్ళని కాపాడుకుందాం, అదే నడుస్తుంది. నీ లైఫ్ లో ఏదైనా అనుకున్నది మిస్ అయింది ఏదైనా ఉందా? మనది కాదు అనేది ఆశపడకూడదండి. ఆశపడ్డావా అది నీది అయ్యి ఉండాలా, నీది కాలేదు అని చెప్పి మళ్ళీ బాధపడకూడదు అంతే. ఎప్పుడైనా నువ్వు ఆశపడింది నీ లైఫ్ లో రాలేదా? అనుకున్నది మిస్ అయినా చాలా ఉండే. ఒక పెద్ద ఆపర్చునిటీ నాకు వచ్చేసిందని ఫిక్స్ అయిపోయా. అది కనుక చేస్తే నీ ఎవ్వ టేస్టీ తేజ 2.0 అనుకున్నా. చిన్న మిస్ ఫైర్ అయ్యి అది మిస్ అయ్యింది. జస్ట్ 1 month బ్యాకే జరిగింది నాకు అది. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి ప్రాజెక్టు, చాలా మంచి ఇది అంతా ఓకే అయింది. సమ్ రీజన్ వల్ల అది రిజెక్ట్ అయింది. నాకు దాని మీద చాలా ఆశపడ్డా. దాని అమ్మ మన రోజులు టైం మారిందిరా అనుకున్నా, పటక్కున పోయింది అది. 2 days బాధపడ్డా. ఇంకా నేను నమ్ముతా కదా టైంని, ఈ దీనికి నేను కరెక్ట్ కాదు, ఇంకా మన టైం వస్తుందేమో, అంతే కదా. ఇంకోటి అంటే నీకు రాసి పెట్టలేదు, దాని మీద నేను ఆశపడ్డా, అది దక్కలేదని బాధపడ్డా. అది నేను అంటున్నా. టేస్టీ తేజ అంటే ఈ రోజు అందరికి ఇష్టమైన కమెడియన్ అనొచ్చు. ఇంత మంచి పేరు రావడానికి కానీ, లైఫ్ లో ఇంత హెల్ప్ అవ్వడానికి కానీ నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన ఒక్క పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఆబ్వియస్లీ మన పేరెంట్స్ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. పేరెంట్స్ కాకుండా తీసి పక్కన పెడితే నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది అదే అభియాన్కి. ఎక్కడికైనా అది గర్వంగా చెప్పుకుంటా. అభియాన నాకు అవకాశం ఇవ్వటం వల్లే నేననేవాడిని జనానికి తెలిసాను. దానివల్లే నేను ఇప్పుడు ఈ రోజు సరదాగా నేను చేసుకుంటున్నాం, కానీ నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండి హ్యాపీగా తింటున్నామంటే అభియాన్నే కారణం. అంటే మేబీ నాకు ఈ ఆపర్చునిటీ అభియాన్ ఇవ్వకపోయి ఉంటే నేను నిజంగా ఇంకా TCS లో ఉండేవాడిని, నీ కిజిక్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిగ్ టీవీలో చూస్తా ఉండేవాడిని అంతే. ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని కాదు. ఆయన అవకాశం ఇవ్వటం బట్టి అక్కడ నుంచి టర్న్ అయ్యింది, ఇదంతా నడుస్తుంది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అదిరే అభి గారు. అదిరే అభి గారు మీకు మొత్తానికి మా తేజ థ్యాంక్ యూ చెప్పాడు.
ఉంటాడు. నీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్పు? మా అయితే పేరెంట్స్తో ఎప్పుడన్నా వాళ్ళతో అరిచిన ఇబ్బంది పెట్టినా అది ఇది అని ఇప్పుడు మా అమ్మని కసిరినా నాన్న ఇది చేసిన ఆ రకంగా సారీలే కానీ పర్సనల్ లైఫ్కి మించి బయట ప్రొఫెషనల్తో కానీ వాటితో పాటు ఒకళ్ళు సారీ చెప్పే అంత పని నేను ఇప్పుడు దాకా అయితే చేయలే. ప్రేమలో అబ్బాయిలు నిజాయితీగా ఉంటారా, అమ్మాయిలు నిజాయితీగా ఉంటారు? లవ్ లో జెండర్ బయాస్డే లేదనేది నా ఫీలింగ్. ఒక ట్రూ ఫీలింగ్, ట్రూ ఎమోషన్, ఒక జెన్యూన్ బాండింగ్ ఏర్పడింది. అబ్బాయికైనా ఏర్పడవచ్చు, అమ్మాయికైనా ఏర్పడవచ్చు. ఎవరు నీకు జెన్యూన్ గా అనిపిస్తారు? నేను కొన్ని రిలేషన్స్ చూసా, అమ్మాయి అబ్బాయి మీద విపరీతమైన ప్రేమ చూపించింది, వాడు పట్టించుకోడు. కొన్ని రిలేషన్స్ ఉంటాయి, అబ్బాయి పడి చచ్చిపోతాడు ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి పట్టించుకోదు, కానీ ఇద్దరు మంచిగానే ఉంటారు. అది ఎవరిది ఇదంటే బేస్డ్ ఆన్ దేర్ బాండింగ్ అనేది అలా ఉంటది అంతే. ఇండివిజువల్ గా అమ్మాయి గొప్ప అబ్బాయి గొప్ప అనేది కాదు, వాళ్ళిద్దరిలో వాళ్ళు చూపించే ప్రేమను బట్టి అది డిసైడ్ అయి ఉంటది అనేది నా ఫీలింగ్. సరే, లవ్ లో ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? అండర్స్టాండింగ్ ఉండాలి. ఏం అండర్స్టాండింగ్ ఉండాలి? ట్రస్ట్ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఈ రెండు ఉంటే వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయలేరు. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ నా ఫోన్ లాక్ నీకెందుకు చెప్పాలి అనే వాళ్ళు ఉన్నారు కదా ఈ లవ్ లో కొంతమంది. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. వాడు ఆ అమ్మాయికి పాస్వర్డ్ చెప్పబోతు నాకేమైందండి. ట్రస్ట్, అండర్స్టాండింగ్ అది ఇద్దరి మధ్య ఉన్నారనుకో, అసలు ఫోన్కి లాకే అవసరం వాళ్ళ మధ్య. నమ్మకం అంటే నీ దృష్టిలో ఏంటి? ఏ నమ్మకం ఇవ్వాలి అబ్బాయికి అమ్మాయికి? ఫర్ ఎవర్ ట్రస్ట్ వర్తీగా నీతో ఉంటాననే నమ్మకం ఆ అబ్బాయికి కలగాలి, ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయికి కూడా అదే కలగాలి ఆ అబ్బాయి మీద. ఆ నమ్మకం ఎలా క్రియేట్ అవ్వాలంటే వాళ్ళ బాండింగ్ని బట్టి క్రియేట్ అవుతుంది. వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళు ఎన్నాళ్ళు ట్రావెల్ చేశారనే దాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళు కలిసి ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళిద్దరు నమ్మకం ఎలా వస్తుంది అంటే వాళ్ళ బాండింగ్ బట్టి వస్తుంది ఆ నమ్మకం. బయట పర్సన్ చెప్పడం వల్ల రాదు, అది ఇండివిజువల్ గా క్రియేట్ అయ్యింది. దాన్ని ఎలా క్రియేట్ చేయగలం మనం ఏం చెప్తాం? లవ్ చేసుకున్న తర్వాత 4 years 5 years అమ్మాయి ట్రస్ట్ ని బ్రేక్ చేసేసి ఆ అబ్బాయి ట్రస్ట్ ని బ్రేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు నువ్వు? బాధపడకు అని చెప్పడం కూడా చాలా అజ్ఞానం. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళే నా లైఫ్ అంతా వాళ్ళతోనే కలిసి ఉండాలని చెప్పి ఫిక్స్ అయినప్పుడు అలాంటి పర్సన్ మన లైఫ్ లో లేడు అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. నేను లైవ్ లో కూడా చూసా మా వాళ్ళు, అరే ఎందుకు ఏం కాదులే అన్న లేదు, ఎందుకంటే అది నేను ఫీల్ అవ్వలేను. ఆ బాధ వాళ్ళే పడగలరు. వాళ్ళు దాన్ని అండర్గో అవ్వాలి, ఆ ప్రాసెస్ ని డైజెస్ట్ చేసుకోవాలి, కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ సపరేట్ లైఫ్ ఉంది, వీళ్ళని నమ్ముకొని ఫ్యామిలీ ఉంది, ఈ అమ్మాయిని నమ్ముకొని ఫ్యామిలీ ఉంది. మనం ఏది ఎంత చేసి ఎంత బాధపడుతున్నా అల్టిమేట్ గా మనం ఆలోచించాల్సింది మన ఫ్యామిలీ గురించి. అట్లీస్ట్ వీళ్ళ కోసమైనా ఇప్పుడు మనం చేద్దామనే ఆలోచన మీలో కనుక వస్తే ఆ సూసైడల్ టెండెన్సీ రావు, 100% తగ్గిపోద్ది అనేది నా అభిప్రాయం. అంతేనా? For more videos like this, subscribe Big TV channel.